గాయస్, నేనైతే మీ లోన్లీ లైఫ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మేమైతే పీతల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము. మీకు నిజంగా పీతల కర్రీ ఇష్టమైతే లైక్ కొట్టండి. ఈరోజు అయితే మేము సరదాగా పీతల కర్రీ ప్రిపేర్ చేసాము. ఈ వీడియోలో ఎలా నీట్గా చేసుకోవాలి, ఎలా కట్ చేయాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాము. మనం పీతను అనేది తీసినప్పుడు చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. లోపల చాలా డస్ట్ అనేది ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి క్లీన్ చేశాక వచ్చిన వాటర్ని వేస్టేజ్ అంతా ఒక చోట వేసుకున్నా పర్వాలేదు, ఆ వాటర్ మొక్కలకి వేసినా పర్వాలేదు. మొక్కలు అనేవి చాలా బాగా ఎదుగుతాయి, మొక్కలకి అనేవి చాలా ఉపయోగపడతాయి. వాటర్ అనేది మనకి ఎక్కడ ఆ పీతలను అనేది కట్ చేసేటప్పుడు ఎక్కడ ఏది డస్ట్ ఉన్నా నీట్గా వాటర్తో మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో అయితే బాగా క్లియర్గా చూపిస్తున్నాం, చూడండి. ఆ పీతల నుంచి వచ్చే డక్కలు కానీ అవన్నీ కూడా మనం వండుకోవచ్చు. నీట్గా ఉల్లిపాయలు అనేవి తీసుకుని పచ్చిమిరపకాయలు మీరు ఏమైతే వేసుకుంటారో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని పక్కన పెట్టుకొని నీట్గా కట్ చేసుకొని, తర్వాత పాత్రను అయితే తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అది హీట్ ఎక్కాక ఆయిల్ అది వేసి ఆనియన్స్ అన్నీ వేసుకుని నీట్గా మీరు ఏమేమైతే వేసుకుంటారో అవి నీట్గా వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ పీతల ముక్కలు అవన్నీ వేసేసి కారం ఉప్పు అవన్నీ సరిపడంత వేసుకోవాలి. వాటిని మనం బాగా మరిగించాలి. మీకు ఎంత క్వాంటిటీ అయితే ఉప్పు కావాలో అవన్నీ మీరు ఎంతెంత తింటారో అవన్నీ చూసుకుని వేసుకోవాలి. నీట్గా కలుపుకొని ఉంచుకోవాలి. ఒక 2 minutes అలా ఉంచి చింతపండు వాటర్ అంతా నీట్గా తీసుకొని ఒక పక్కకి తీసుకుని తర్వాత వాటర్ అనేది అందులో వేసి మనం ఒక 5 minutes ఉంచుకోవాలి. వీడియోలో క్లియర్గా చూడండి. ఒక 5 minutes ఉంచాక మనకి ఇంకా పీతల కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. మనం నీట్గా అలా కలుపుకుంటూ ఉండాలి.